సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. ఎంతో దీర్ఘశాంతము, ఓర్పు, కనికరము, క్షమాపణ కలిగినటువంటి వాడు. మన పట్ల నిత్యమైన ప్రణాళికలు కలిగినటువంటి వాడు. మనం ఎంత ధన్యులమంటే కేవలం ఆత్మ ద్వారా మనము ఈ ఉదయకాలమున యేసు క్రీస్తు నామములో కూడుకోగలిగాం. మరియు ఆయనను స్తుతించుటకు, యేసు నామములో ప్రార్థించుటకు, ఆయన మాటలు ధ్యానించుటకు దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని దయచేశాడు. మనము దినదినము ఎదగవలనని, క్రీస్తు రూపంలోనికి మార్చబడవలనని, యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడవలనని, మన జీవితము ముగించక మునిపే దేవుడు ఆశించినటువంటి జీవితము, సంతృప్తి కలిగినటువంటి జీవితము మనం జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. అన్ని తరములకు, అన్ని కాలాలకు సరిపోయినటువంటి వాక్యము, జీవం కలిగినటువంటి వాక్యము, వెలుగుతో నింపబడినటువంటి వాక్యము, మనం నడవవలసినటువంటి త్రోవ ఎలాగుంటుందో ఆ మాటలను మనం గ్రహిస్తూ వాక్యాన్ని ధ్యానం చేద్దాము. కీర్తనల గ్రంథము 35వ కీర్తన 15వ వచనము. కీర్తనలు 35:15. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులును నేనెరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. ఈరోజు ఒక మాట, నేనెరుగని వారు నా మీదికి కూడి వచ్చుట. మనం ఎప్పుడు వారిని చూచి ఉండము, కానీ సడన్గా వారు మన మీదకి వచ్చి నిందించడము, శిక్షించడము, బాధ పెట్టడం జరుగుతుంది. ఇది మనము అసలు ఎంత దానికి బాధపడతాము. ఎప్పుడు చూచి ఉండము, ఎప్పుడు వారి గురించి కూడా విని ఉండము, కానీ వారు మన మీదికి లేచి వచ్చుట. దీనికి 2 జవాబులున్నాయి. మొదటిది, ఆ విధంగా వచ్చుటలో దేవుడు మనల్ని పరీక్షించుట. ఉదాహరణకు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు శిష్యులకు చెప్పుచు, నా నిమిత్తము జనులు మిమ్ములని ద్వేషిస్తారు. అంతే, మనం వాళ్ళని ఏం చేయము, వాళ్ళ గురించే మనకు తెలియదు, వాళ్ళకి ఏమి హాని తలపెట్టము. కానీ ఒకటే ఒక కారణము, మనము క్రీస్తు పిల్లలము అయినందుకు, క్రీస్తును నమ్ముకున్నందుకు, క్రైస్తవులముగా ఉన్నందుకు, ఆ పేరును బట్టియే మనల్ని మనం ఎరగనటువంటి వారు మన మీదికి వచ్చి నిందించుట, హింసించుట, ఇది జరుగుతుంది అని యేసుక్రీస్తు చెప్పాడు. ఇది జరుగుతుంది, క్రీస్తు నామమును బట్టి జరుగుతుంది, క్రీస్తు యందు విశ్వాసమును బట్టి జరుగుతుంది. మరి ఎందుకు ప్రభా ఇట్లా? నేనేం వాళ్ళకి చేయలేదు, వాళ్ళు అసలు ఎవరో నాకు తెలియదు, ఎందుకు వారు నన్ను ఇంట్లోగా ఇబ్బంది పెడుతున్నారు అంటే, జవాబు 1 పేతురు 1వ అధ్యాయము ప్రకారము, మన విశ్వాసము పరీక్షించబడి, మన విశ్వాసము ఈ శ్రమల చేత పరీక్షించబడి నిలుస్తుంది. అంటే గట్టిగా అవుతుందన్నమాట. శ్రమలకు తట్టుకొని ఒక మేలిమి బంగారు వలె నిలుస్తుంది. దాని కొరకు అటువంటి వారు లేస్తారు. మనము ఎరగనటువంటి వారు మన మీదికి కూడి వచ్చి, ప్రకటన గ్రంథము నుండి మనం ప్రార్థనలు చేసుకుంటున్నాము. అయితే ఒక సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు ప్రభు వారే
ఇదిగో అపవాది మిమ్ములను జైల్లో వేస్తాడు. నిష్కారణంగా జైల్లో వేస్తాడు. కానీ ఓర్పు కలిగి ఉండండి. అపవాది ద్వారా ఎన్నో శ్రమలు. ఎరగనటువంటి వారు మన మీదికి కూడి వచ్చి మనల్ని నిందిస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా మనము విశ్వాసములో బలపడ్డానికి మీరు ఆశ్చర్యపడకండి. ఇది వాక్యానుసారమైనటువంటి మాట. శ్రమ వచ్చినప్పుడు, నిష్కారణముగా శ్రమ వచ్చినప్పుడు, మనం ఎరగనటువంటి వ్యక్తులు కానీ, గుంపు కానీ మన మీదికి వచ్చినప్పుడు మనమేమి ఆశ్చర్యపడకండి. అది అట్లా వస్తుంది అని, అలాగు మన మీదకి లేస్తారని, నిష్కారణముగా మనల్ని నిందిస్తారని చెప్పినప్పుడు మన విశ్వాసము, మన సహనము పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. మరొక కోణం ఉన్నది. మనము ఎరగనటువంటి వారు మన మీదకి ఎందుకు వస్తున్నారు, మనల్ని ఎందుకు నిందిస్తున్నారు? అది దేవుడే వారిని పంపిస్తున్నాడు. దేవుడే వారిని పంపిస్తున్నాడు. ఎవరో వాళ్ళు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయములో 15వ వచనములో చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో, ఇశ్రాయేలు కుటుంబము వారలారా ఆలకించుడి. దూరమున నుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను. దూరము నుండి ఎవరో వాళ్ళకి తెలియదు, మనకెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో మనకు తెలియదు. కానీ దేవుడు మనము ఎరగనటువంటి వారిని మన మీదికి రప్పించుట. అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది, దాని భాష నీకు రాదు. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వాళ్ళెవరో తెలియదు, వాళ్ళ భాషనే తెలియదు, వాళ్ళ సంస్కృతే తెలియదు. నా మీదకి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? నా మీదికి ఎందుకు వస్తున్నారు? కారణం ఏంటంటే, దేవుడు ఆ వీళ్ళెవరంటే బబులోనీయులు. ఇశ్రాయేలుకు బబులోనులకు చాలా దూరము. వీళ్ళు కలిసే అవకాశం లేదు, తెలిసే అవకాశం లేదు. భాష కొత్త భాష. కానీ ఎందుకు వస్తున్నారు, ఎందుకు నిందిస్తున్నారు, ఎందుకు శిక్షిస్తున్నారు అంటే, దేవుడే వారిని మన వైపుకు రేపుచున్నాడు. కారణం మనకు తెలుసు. బబులోనీలను దేవుడు రప్పించక మునుపు ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి, ఇశ్రాయేలీల యొక్క విగ్రహారాధన, ఇశ్రాయేల్ యొక్క అన్యాయముగా జీవించుట, ఇవన్నీ చూచి నీవు ఎరుగని, నీకు దూరముగానున్న, నీకు అర్థం కాని భాష మాట్లాడే వారిని నీ మీదికి రప్పిస్తాను. ఇది శిక్ష, ఇది క్రమశిక్షణ. ఈ రెండు కోణాలు మనము ఏ కోణంలోనికి వస్తాము? మొత్తానికైతే మనము ఎరగనటువంటి వారు మనల్ని నిందించుట, ఎవరో వాళ్ళు తెలియదు కానీ వచ్చి నిందించుట, బెదిరించుట, బాధ పెట్టుట. అప్పుడు జరిగినప్పుడు మన మనస్సు, మన హృదయము ప్రభువుకు కనెక్ట్ అయి ఉంటే, ప్రభువుకు కనెక్ట్ అయి ఉంటే మన విశ్వాసము పెరగడానికి, దేవునికి స్తోత్రం, మన విశ్వాసము స్థిరపడడానికి
మన విశ్వాసము నిలవడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా విశ్వాసం అన్నటువంటి డాలును మనము పట్టుకొని నిలబడి ఉండుంటాం. అదే విధంగా క్రీస్తుకు పూర్వము నేను ఇప్పుడు చెప్పినటువంటి బబులోనీయులు వచ్చినప్పుడు 586 సంవత్సరంలో వచ్చినప్పుడు హబకుక్ గారు చాలా ఆశ్చర్యపోతాడు. చూడండి, హబకుక్ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను, తమవి కాని ఉనికి పట్టులను. బబులోనీయులు ఒకవైపు ఉన్నారు, ఇశ్రాయేలు ఒకవైపు ఉన్నారు. వీళ్ళకు ఈ ఇశ్రాయేల్ యొక్క ప్రదేశము, వాళ్ళ యొక్క ప్రజలు వీళ్ళకి సంబంధం కాదు అసలు. కానీ తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. దేవుడే బబులోనీయులను ఇశ్రాయేళ్ల మీదకి రేపుచున్నాను, నేనే పంపిస్తున్నాను. వాళ్ళెవరో మీకు తెలియదు, వాళ్ళను మీరు ఫస్ట్ టైం చూస్తారు, వాళ్ళ భాష ఏందో మీకు తెలియదు. వాళ్ళు వచ్చి మీద పడి కొడుతుంటారు, మీ గుడిని పడగొడతారు. చూడండి, అప్పుడప్పుడు ఇప్పుడు మనం నివసిస్తున్న కాలంలో కూడా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, ఎవరో వచ్చి క్రైస్తవులను హింసించుట, ఆలయాలను పడగొట్టుట, గుంపు గుంపు వచ్చేస్తారు. ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మరి ఇట్లా వచ్చినప్పుడు మనం 2 రకాలుగా ఆలోచన కలిగి ఉండాలి. ఆహా, మేము క్రీస్తులో బాగానే నడుస్తున్నాము, మన విశ్వాసము పెరగడానికి ఇది మనకు వచ్చి ఉంది, అట్లనన్నా ఆలోచించాలి. లేదా మన జీవితాలు నిజంగానే సరిగ్గా లేవు, దేవుడు ఆశించినటువంటి జీవితం జీవించడం లేదు, దేవుడు వారిని మన వైపుకు పంపించాడు. స్పష్టంగా చెప్పబడినటువంటి మాటలే మనం వింటున్నాం. మీ అవిధేయత వల్లనే నేను నీ మీదికి శత్రువులను పంపిస్తున్నాను. చూడండి, ఇదే హబక్కు గ్రంథంలో 13వ వచనంలో, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది గదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? హబక్కు గారికి ఒక ప్రశ్న. మేము నిజంగానే అవిధేయులము, నిజంగానే పొరపాటు చేశాము, నిజంగానే విగ్రహారాధన చేశాము, మా ప్రవక్తలందరూ అబద్ధ ప్రవక్తలు అయిపోయారు. కానీ వీళ్ళు బబులోనీయులు ఎంత క్రూరులు, అన్యులు ప్రభా, వాళ్ళ విగ్రహారాధన చేస్తారు. వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో తెలియదు, వాళ్ళకు గుడి కూడా లేదు. మరి మా మీదికి, మేము నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాము, మా మీదకి వీళ్ళని మా మీదకి పంపించడం న్యాయమా? ఈరోజు మనము ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాము. నేను ఎరుగని వారు నన్ను మానక నిందించిరి.
ఇశ్రాయేళ్లకు బబులోనీయులు ఎవరో తెలియదు. బబులోనీయులు ఎవరో తెలియదు. అయినా వారి మీద పడి వారిని చాలామందిని చంపి చాలామందిని వారి దేశంలోనికి చెరగా వారు తీసుకొని పోవడము మనము చూస్తాం. దానికంటే ముందు క్రీస్తుకు పూర్వము 722వ సంవత్సరములో కూడా మనము చూస్తాము. చూడండి, 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనాలు. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా, యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనం చేయుటకై దాని మీదికిని కల్దీయుల సైన్యములను, సిరియనుల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమ్మోనీల సైన్యములను రప్పించెను. దేవుడు ఈ శత్రువులందరినీ కూడా ఇశ్రాయేలుల మీదికి రప్పించెను. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయములో 5వ వచనం చదువుతున్నాను. 2వ రాజులు 17:5. అష్షూరు రాజు దేశమంతటి మీదికిని షోమ్రోను మీదికిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలాహు, ఆబోరు అను స్థలములందును మాదీయుల పట్టణంలోను వారిని ఉంచెను. ఇది క్రీస్తుకు పూర్వం 722వ సంవత్సరములో దేవుడు అష్షూరులను పంపించాడు. ఎట్లా పంపించాడంటే, యెషయా గ్రంథంలో ఒక మంచి మాట, 10వ అధ్యాయములో దేవుడు చేతిలో ఒక గొడ్డలి పట్టుకున్నాడు. గొడ్డలి అంటేనే ఒకదాన్ని నరకడానికి గొడ్డలు పట్టుకున్నాడు, నరికాడు. ఏది నరకబడింది? ఇజ్రాయేలు. మరి ఈ గొడ్డలి ఎవరంటే అష్షూరీయులు. అష్షూరీయుల ద్వారా దేవుడు ఆ ఇశ్రాయేలులను శిక్షించుట, చెరలోనికి తీసుకొని పోవుట. నేను ఎరగనటువంటి జనము నన్ను మానక నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, బాధ పెట్టుచున్నారు. చూడండి, ఒకవైపేమో క్రీస్తు నామమును బట్టి మనల్ని నిందిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులైనందుకు మనల్ని ఇబ్బంది పెడతారు. కానీ మనం ప్రతీది కూడా అదే కోణంలో చూడకుండా, ఒకవేళ మనం ఎరగనటువంటి వారు మనల్ని నిందిస్తుంటే దేవుడే పంపించాడా? ఒక కారణం ఉంది. నేను తప్పులో ఉంటే, పొరపాటులో ఉంటే, అవిధేయతలో ఉంటే, దేవునికి ఆయాసకరముగా జీవిస్తూ ఉంటే, నువ్వు ఎరగనటువంటి ప్రజలు నీ మీదకి వస్తారు. వాళ్ళు దేవుడు పంపించినటువంటి జనమే. వారు దేవుడు పంపించినటువంటి జనమే. శ్రమలు వస్తున్నాయి. క్రైస్తవులకు శ్రమలు వస్తున్నాయి. క్రైస్తవ సంఘానికి శ్రమలు వస్తున్నాయి. అది యేసుక్రీస్తే చెప్పాడు. మనం విశ్వాసంలో మనము ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మనం ఎంత మోయగలము, భరించగలము, ఎదుర్కొనగలము, అంతే శోధన వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంత మంచి వార్త కదండి. బైబిల్లో చెప్పబడినటువంటి శ్రమలు అసలు అంటే మన తరములో, మన స్థితికి, మన విశ్వాసానికి అవి చాలా ఎక్కువ.
యేసుక్రీస్తు చెప్పినటువంటి రాబోయేటటువంటి శ్రమలలో పోల్చుకుంటే మనం వాటిని తట్టుకోలేము. మీలో అనేకులు హతసాక్షులవుతారు. అది ఎక్కడ తట్టుకుంటాం మనం? కాబట్టి మనము తట్టుకునేటంతనే మనకు శ్రమ వస్తుంది. ఆ శ్రమలో నుండి మనం తప్పించుకోవడానికి కూడా దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అపోస్తల కార్యముల గ్రంథంలో మనము అనేక శ్రమలను అనుభవించిన మీదట పరలోక రాజ్యము చేరుదము. దేవునికి స్తోత్రం. కనుక నిష్కారణముగా మన తప్పు ఏది లేకపోయినా మనల్ని ఎరగనటువంటి వారు మన మీదకి వచ్చినప్పుడు ఈ మాటలు మనకు గుర్తుకు రావాలి. ఈ మాటలు గుర్తుకొస్తే మన విశ్వాసము పెరుగుతుంది. మన విశ్వాసము పెరుగుతుంది. క్రీస్తు నామం నిమిత్తము మనం నిందించబడినప్పుడు, మన మీద వారు చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము, నా నిమిత్తము, ఆ పదం చూడండి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనం సత్యమును అనుసరిస్తున్నప్పుడు తప్పకుండా అబద్ధం అన్నటువంటి గుంపు కూడా ఉంటుంది. కాబట్టి మన మీదకి లేస్తూ ఉంటారు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున్న వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. అంతెందుకయ్యా, నన్నే వాళ్ళు వదిలిపెట్టలేదు అంటాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వలన ఎవరు తప్పు జరిగిందా? ఆయన దేవుని ఎదుట గాని మానవుల ఎదుట గాని ఏదైనా తప్పు చేశాడండి? ఏ తప్పు ఎరగని, ఏ పాపము ఎరగనటువంటి యేసుక్రీస్తుని ఎవరు సిలువ వేశారు అని అపోస్తల కార్యంలో పేతురు గారు చెప్పొచ్చు. మీరు అన్యుల ద్వారా సిలువ వేయించారు. అసలు యేసుక్రీస్తు విషయంలో రోమీలకు సంబంధమే లేదు. రోమీలు కూడా దాన్ని ఎక్కువగా పట్టించుకు, ఇది మీ మత సంబంధమైనటువంటిదని వాళ్ళు ఎన్నోసార్లు చెప్తూనే వస్తున్నారు. మీరు తెలుసుకోండి. కానీ యేసుక్రీస్తును ఎరగనటువంటి ఆ ప్రభుత్వము వారు శిక్షకు గురి చేయుట. చూడండి, ఇక్కడ ఈ పాఠము ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. మనము ఎరగనటువంటి వారు మనల్ని నిందిస్తున్నారు అంటే ఇది మనం విశ్వాసములో మనం ఎదగడానికా, లేదా దేవుడే వారిని పంపించాడా, దేవుడే వారిని రేపాడా, దేవుడే వారిని రేపాడా? చూడండి, 19వ అధ్యాయము లూకాసు వార్తలో 40వ వచనము. లూకాసు వార్త 19వ అధ్యాయము 44వ వచనం, 42వ వచనం. లూకాసు వార్త 19:41 నుంచి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు
నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను. యాక్చువల్గా ఈ మాట్లాడే సమయానికి యూదులకు రోమా ప్రభుత్వం వారికి మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్తే అది. వాళ్ళు కూడా వీళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చారు యూదులకు. కానీ తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఒక రోమీల నుంచి ఒకడు రాబోతున్నాడు, రోమా చక్రవర్తి నీరో రాబోతున్నాడు. ఆ నీరోకు వీళ్ళెవరో తెలియదు. వీళ్ళు కూడా ఇంకా రాలేదు కదా ఆయన, వీళ్ళకు కూడా తెలియదు. ఆ ఎరుగనటువంటి ఆ చక్రవర్తి రాబోతున్నాడు. యేసుక్రీస్తు చెప్పాడు వస్తాడని. ఎందుకు? మీ యొక్క అవిధేయత, సమాధాన సంబంధమైనటువంటి సంగతులు గ్రహించడానికి నువ్వు గ్రహించలేదు. ఆ దినం వచ్చింది, నువ్వు గ్రహించలేదు. ఇప్పుడు సమయం మించిపోయింది. నువ్వు ఎరగనటువంటి జనము నీ మీదకి లేస్తారు, నేనే పంపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలను మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం సహవాసము మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.